అన్న కాకా ఒక చాయ్. ఇవాళ ఏంద్రా ఇంతసేపు అయినా వగ్గిరాకుడు రాలే? ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్న. పెద్ద పని అయితే ఏం లేదు, అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే. సరే మంచిగా పోయిరా. అవురా బాల్జిగా, నేను పొద్దుంతా కనిపించలేదు, ఏడికి పోయినావు? నిన్నేరు అడిగేది, సప్పుడు చేస్తలేవేంది? ఏమరో ముఖం గట్ల పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. మరేందో చెప్పరా. ఏం లేరా, రాత్రి తాగొచ్చినని చెప్పి నా పిల్లం దమ్దమ్ చేసింది. మళ్ళా దాకొచ్చినావా? అవులగా మరి నువ్వు బంద్ చేసి నా తైదలేదురా. రాత్రి అయితే సార్ 4 వ్యక్తి ఉంటుంది. మంది ఎట్లా మళ్ళీ నాకు అర్థమవుతుంది. పిచ్చిది ఎంతుండేడా. అరే నువ్వు ఊకుకి ఆగమాగం చేయకు. ఇక చూడు, మందు మానేకి 2 దారులున్నాయి. ఒకటి, నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి. రెండోది, నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు. అర్థమవుతుందా? అంతే. రేయ్, నీ అంతలు నువ్వు బంద్ చేసి నీతో కాదు గాని ఒక పని చేయి. ఒక దినమంతా నాతో ఉండు, ఖాళీ లేకుండా పని చేద్దాం. నీకు తాగాలనిపిస్తుంది చూద్దాం. ఇది బాగుంది కదన్నా. అరే బస్ వచ్చి సరే మరి జాగ్రత్త పోయిరా. బండి తీను వాడే ఎప్పుడు చూడు తాగుడే. ఇంట్లో పెళ్ళం ఏడా నువ్వు. అన్న చాయ్. ఊర్లో ఏమన్నా సినిమా షూటింగ్ జరుగుతుంది. రాదురా, హీరోయిన్ వచ్చింది. గిరాకొచ్చిందా? వస్తా. ఏడికి పోవాలరా? రే నిన్నే ఏడికి పోవాలి? హై స్కూల్ రోడ్. దా ఒకటి. రే బబ్లు, అన్నా వస్తున్నా. ఏందన్నా వానలో వచ్చినావు? ఏం కావాలి? ఊరు కొట్టుకురా ఒకటి. పట్టుకొస్తాను. సాలే ఆగు, కూర్చోవాడా. ఎవడ్రా? కొమ్మరిగాడు వచ్చిండయ్యా. ఏమ్రా కొమ్రి, ఆడి ముండొస్తుంది అనుకుంటే నువ్వు వచ్చినావేంద్రా? తప్పైపోయింది తోరా. నీ కాలు మొక్తా, గన్ని ఇడిచిపెట్టు, గన్ని ఇడిచిపెట్టు. కానీ పట్టుకొచ్చింది ఇడవనీకే కాదు, నరకనీకే. అయినా ఎంత బలిస్తే మావన్ మీద చేస్తాడ్రా? మేము ఇసిరేసిన పైసలు ఎత్తే నా కొడుకులు, మీ ఓడెంత, మీ వన్ బతికెంత, వాని బతుకులో నాకు చెప్పు. దొరా, నీ కాలు మొక్తా దొరా, గన్నేం చేయకు. నీ ఉప్పు తిని బతికేటోళ్ళం. ఈ ఒక్కసారి జర మాఫ్ చేయు. నువ్వేం చెప్తే గది చేస్తాం దొరా. నవే, ఈ మొగుడు నీడనే బొంద పెడదామని తీసుకొచ్చిన. కానీ నేను చూస్తుంటే ఆ పని చేయబుద్ధి అవుతలే, ఇంకేదో చేయబుద్ధి అవుతుంది. నీ ముఖం చూసి ఈసారి గాన్ని ఇడిచిపెడుతున్నా.
తోలుకోవు. నీ మొగుడిని కొట్టి ఇల్లంతా ఖరాబ్ అయింది. జర సాఫ్ చేసిపో. అంత ఎత్కాల్సిన పనులే. చీర చెంగుతో సాఫ్ చేయి. రాయ్ మళ్ళోసారి నా మనుషుల మీద చేసిండ్రు అనుకో, నీ పిల్లలు తీసుకొచ్చిన పక్కలా వండ పెట్టుకుంటా. తెంగండి. ఇలా బతుకుల్లా మన్నువాడా గింతగానం కొడతారు ఒక మనిషిని పట్టుకొని. అయినా ఏం చేసిండని? ఎన్నిసార్లు మొత్తుకున్నా నా మాటిన్లే. 24 గంటలు మందు మందు అని చేస్తాడు. ఆఖరికి ఇవాళ 10 మంది ముందలు నా పరువు తీసిండు. నువ్వుకోవే. అయినా ఏం పాపం చేసుకున్నాయేమో గిన్నిచ్చి గట్టబెట్టిరు నాకు. ఈయనకే బాధపడుతుండు, నువ్వు ఇంకా బాధ పెట్టకు. తట్టుకో. అయినా ఇదంతా చూస్తూ నువ్వు ఎట్లుకున్నా బావా? మన బతుకులు ఇంతే, బతిమాలుకున్నాడు తప్ప గసంటి కొడుకులను ఏం చేయలేం. గిన్ని మంది మానరా అని చెప్పిన 24 గంటలు నాతోనే ఉంటాడు. ఈడే నా మాట ఇన్లే. గసంటి గలీజిగా నా మాట ఎట్లుంటాడు? కళ్ళ ముందే ఆడాల చీరలు ఆగుతుంటే గుద్దో నోరు మూసుకుని చూస్తున్నాల్సి వచ్చింది. థు, నా బతుకు. అయినా గాననేం ప్రయోజనం? తప్పు మందాన పెట్టుకొని గిన చేసిన ఘనకార్యానికి ఇవాళ అందరి ముందర నా చీరిప్పాల్సి వచ్చింది. రేపు పొద్దునాడు పక్కల రామ్లా, ఇదంతా నా వల్లనే అయింది. ఆడు చెప్పినట్టు నేను మందు మానేసి ఉంటే ఇంత జరిగేదే కాదు. రామ్లా, ఇటు చూడు, ఈ ఏటి సంది నేను మందు మానేస్తున్నా. మళ్ళా ముట్ట ఆనుకోసం ఇంకోసం కాదే, మన కోసం మానేస్తా. నన్ను నమ్మవే రామ్లా. ఊకో అయ్యా. ఆయన ఇంతగానం దెబ్బలు ఎట్లా తట్టుకున్నావు? ఆగు, తానానికి వేణీళ్ళు పెట్టుకొస్తా. వదినా ఏంది అలా? జంగా భోజనం లేడేనా? నువ్వు కూడా రా తిందు. రేయ్, ఏమైంది బల్జా? ఏమైంది? దెబ్బలేంది? నిన్నే అడిగేటిది. అరే దిక్కులు చూస్తావేంద్రా? గదా మొన్న సైకిల్ మీదకెళ్ళి కింద పడింది జంగా. ఏందే సైకిల్ మీదకెళ్ళి కింద పడితే ఇంతగానం దాక్తాయా? ఏం రో తాగి నడిపినావా? అగో చిన్న తప్పైంది, గప్పుడే పోలీసు వాళ్ళ లెక్క మాట్లాడుతుండు. పోలీసోడు లెక్క కాదు వదినా, పోలీసే చెప్తుండు. ఏంది ఏమో అన్నావు? వదినా జాబ్ వచ్చిందా? పోస్టింగ్ కూడా పట్టదన్నా మన ఊర్లోనే. వదినా నీకే తెచ్చిన. నాకా? తీసుకో. నాకెందుకు తెచ్చినావు జంగా? డబ్బులుంటే ఖర్చులకు వస్తుండే కదా. అమ్మకు మించి ఖర్చు ఉంటుందా వదినా?
ఆగురు చక్కెర తెస్తా. రూపంలో అమ్మవారి దర్శనం. పండగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు డబుల్ ఛార్జ్ తో సామాన్యుడికి తడిసి మోపెడు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి. హిమాయత్ సాగర్ లో మహిళలతో ఆడిపాడిన షర్మిల. ఏంది బావా గమ్మునున్నా? ఇవాళ పానం చూస్తుందే, నేను పండుకుంటా. గట్లనే బావా.